హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో సెకండ్ ఇయర్ జువాలజీ సెకండ్ బిలో విసర్జక పద్ధతుల గురించి అయితే తెలుసుకున్నాం. అమినోటెలిజం, యూరియోటెలిజం, యూరికోటెలిజం. వీటి కోసం కొన్ని కోడ్స్ అయితే నేను పక్కన రాసి చూపించాను. చూడని వాళ్ళు ఎవరైనా అంటే చూడండి, లేదంటే మీకు నచ్చిన కోడ్ని అయితే మీరు పెట్టుకోండి. మనం ఓవరాల్గా అసలు విసర్జన వ్యవస్థ గురించి అయితే చెప్పుకోవచ్చు. మన కిడ్నీస్ గురించి, దాంట్లో ఉన్న అంతర్నిర్మాణం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కానీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేటప్పుడు ఎవ్రీ లైన్ మనం కవర్ చేస్తూ టెక్స్ట్ బుక్ ప్రతి లైన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పేజీ వరకు ప్రతి మూలలో ఉన్న లెటర్ కూడా మనం కన్సిడర్ చేసి చదవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఫస్ట్ మనం టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. తర్వాత ఓవరాల్గా మనం ఒక అవగాహన కోసం అయితే వీడియోస్ చేద్దాం. కనుక చూస్తూనే ఉండండి. ఇంకా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఎస్పెషల్లీ డిఎస్సి బయాలజీ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తున్నా కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. రిప్లై ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు మనం ఈ విసర్జక వ్యవస్థ, మానవ విసర్జక వ్యవస్థ గురించి తెలుసుకుందాం. మానవుడి విసర్జక వ్యవస్థలో ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, ఒక మూత్రాశయం, ప్రసేకం ఉంటాయి. మనకి ఆల్రెడీ తెలుసు, మనం లోవర్ క్లాసెస్ నుంచి నేర్చుకున్నాం. ఇది మూత్రపిండం, ఇవి మూత్రనాళాలు, మూత్రాశయం, ప్రసేకం. ఇవి మేజర్ పార్ట్స్ అన్నమాట మనకి విసర్జన వ్యవస్థలో. మూత్రపిండాల గురించి ఇప్పుడు మనం వీటి గురించి తెలుసుకుందాం. మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ముదురు ఎరుపు రంగులో కశేరు దండానికి, అంటే మన వెన్నెముకకు ఇరువైపులా చివరి ఉరక్కశేరుకం మూడవ కటి, చివరి ఉరక్క ఇక్కడ మనకి కశేరు దండం అంటే వెన్నుపూసకి చివరిలో మూడవ కటి దగ్గర ఇది స్టార్ట్ అవుతుందన్నమాట. కశేరుకు మధ్యలో అంతర్వేష్టన త్వచంలో ఆవరించబడి శరీరకూట్యానికి అంటుకొని ఉంటుందన్నమాట. కాలేయం పెద్దగా ఉండడం వల్ల ఈ కుడివైపు ఏం జరుగుతుందంటే ఇక్కడ కాలేయం ఉంటుంది కాబట్టి ఇది కొంచెం కిందకి మనకి కనిపిస్తుంది, కిందగా ఉంటుంది. మూత్రపిండం కుడివైపుది కొద్ది కిందగా అమరి ఉంటుంది. మానవుడి మూత్రపిండం సరాసరి 120 to 170 grams ఉంటుందన్నమాట. మెజర్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. మూత్రపిండం వెలుపలి తలం కుంభాకారంగా, లోపలి తలం హైలం అనే లోతు ఇక్కడ నొక్కుతో ఉంటుంది. హైలం ద్వారానే వృక్కధమని నాడులు మూత్రపిండంలోకి, వృక్కశిర, వృక్కనాళం బయటికి వస్తాయన్నమాట. ఇక్కడ హైలం అనే నొక్కు. మూత్రపిండాన్ని ఆవరించి దృఢమైన తంతుయుత గుళిక ఉండి లోపల మృదుతలాన్ని రక్షిస్తుంది. తంతుయుత గుళిక ఉండి లోపల ఇదంతా మృదుతలం, దీన్ని రక్షిస్తుంది. అంతర్నిర్మాణం చూసినట్లయితే మానవుడి మూత్రపిండం నిలువు కోతలో 2 నిర్దిష్ట భాగాలు కనిపిస్తాయి. అవి వెలుపల వల్కలం, లోపల దవ్వ. అనేక శంఖాకార నిర్మాణాలుగా ఇవే. శంఖాకార నిర్మాణాలు అంటే ఇవే. ఈ దవ్వంతా ఈ శంఖాకార నిర్మాణాలుగా విభజింపబడి ఉంటుంది. వీటిని వృక్క శృంగాలు అని అంటారనమాట. వృక్క శృంగాలు లేదంటే దవ్వ శృంగాలు. దవ్వ భాగం అంతా శృంగాలు ఏర్పడుతుంది కాబట్టి ఇవి దవ్వ శృంగాలు లేదా వృక్క శృంగాలు అని కూడా పిలుస్తాం. వీటిని వేరు చూస్తూ వల్కల ప్రోత్కాలు ఉంటాయి, ప్రొజెక్షన్స్ ఉంటాయి. వీటిని బెర్టిని స్తంభాలు అంటారనమాట. ప్రతి వృక్క శృంగం ఆధారం వల్కలం, దవ్వ మధ్య గల సరిహద్దు నుంచి ఏర్పడి వృక్క సూక్ష్మాంకురంలో అంతమవుతుందన్నమాట. ఇక్కడ వృక్ష సూక్ష్మాంకురాలు గరాటు ఆకార ద్రోణి వ్యాప్తి వల్ల ఏర్పడి కప్పు లాంటి కెల్సిస్ ఇవి కప్పు లాంటి కెల్సిస్ లో చొచ్చుకొని ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇవన్నీ కెల్సిస్. ద్రోణి మూత్రపిండం వెలుపలికి మూత్రనాళంగా ఏర్పడుతుంది. మూత్రనాళంగా ఏర్పడేది ఏంటి అంటే ఇక్కడ ద్రోణి. నెక్స్ట్ చూస్తే మూత్రనాళాలు. మూత్రపిండాల ద్రోణి నుండి వెలువడే సన్నటి తెల్ల నాళాలు. మూత్రనాళాల యొక్క కలర్ ఏంటంటే తెల్లని నాళాలు. ఇవి మూత్రనాళాలు 30 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి అన్నమాట. మనం 10th క్లాస్లో చదువుకున్నాం కదా, 30 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. వీటి కుడ్యాల తలం మధ్యంతర ఉపకలచే ఏర్పడుతుందన్నమాట. ఇవి కిందికి ప్రయాణించి మూత్రాశయాన్ని తెరుచుకుంటాయి. మూత్రాశయం చూస్తే ఉదర కుహరం దిగువ మధ్య భాగంలో ఉండే నిల్వ కోశం మూత్రాశయం. దీని కుడ్యం మందంగా కండరయుతమై విప్పారగలిగిన, అంటే మనకి సాగే గుణం. తలలో మధ్యంతర ఉపకలను కలిగి ఉంటుంది. ఇది మధ్యంతర ఉపకలచి ఏర్పడింది మూత్రనాళం. మూత్రాశయం కూడా మధ్యంతర ఉపకలనే కలిగి ఉంటుంది. మూత్రాశయ మెడభాగం అంటే ఇక్కడ మూత్రాశయ మెడభాగం అంటే
ఇక్కడ ప్రసేకంలోకి ప్రవేశిస్తుందన్నమాట. ఈ భాగంలో నునుపు కండరాలతో ఏర్పడిన అంతర్ప్రసేక సంవరణి, అంటే ఈ అంతర్ప్రసేక సంవరణి ఏం చూపిస్తుందంటే అనియంత్రిత కండరాలు అనియంత్రిత మూమెంట్ని చూపిస్తుంది. చార్ల కండరాలతో ఏర్పడిన బాహ్య ప్రసేక సంవరణి, ఇది నియంత్రిత మూమెంట్స్ని చూపిస్తుంది అనమాట. అందుకని మనం ఒక్కొక్కసారి మోషన్ వచ్చినట్లుగా ఉంటున్నా మనం కొంతసేపు వరకు దాన్ని మేనేజ్ చేయగలం. ఎందుకంటే ఈ రెండు కండరాలు ఈ సంవరణి స్ప్రింక్లర్స్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ప్రసేకం స్త్రీలలో యోని రంధ్రం వద్ద, పురుషుల్లో మెహనం వద్ద తెరుచుకుంటుంది. అలాగే ఒక్కొక్క ప్రమాణ నిర్మాణం ఎట్లుంటుందో చూద్దాం. ఒక్కొక్క మూత్రపిండంలో సుమారు 1 మిలియన్ నిర్మాణాత్మక క్రియాత్మక వృక్క ప్రమాణాలు ఉంటాయి, లేదా యూరినిఫెరస్ నాళికలు ఉంటాయి అన్నమాట. ప్రతి ప్రమాణంలో వృక్క కణం లేదా మాల్ఫీసియన్ దేహం లేదా వృక్క నాళిక అనే 2 భాగాలు ఉంటాయి అన్నమాట. వృక్క కణం, వృక్క నాళిక అనే 2 భాగాలు. వృక్క కణానికి ఇంకో పేరు మాల్ఫీసియన్ దేహం. వృక్క కణంలో బల్లలాంటి నిర్మాణం గల రక్తకేశ నాళిక గుచ్చం 2 కుట్యాలతో నిర్మితమై కప్పు వంటి బౌమన్ గుళికలో ఇమిడి ఉంటుందన్నమాట. ఇది కప్పు వంటి గౌమన్ గుళికలో కేశ నాళిక గుచ్చాలు ఇమిడి ఉంటాయి అన్నమాట. రక్త నాళిక గుచ్చం వృక్క ధమని నుంచి ఏర్పడిన అభివాహి వృక్క ధమనిక ఏర్పడుతుంది. ఇక్కడ నుంచి అభివాహి వృక్క ధమనిక అనే రక్తనాళం ఏర్పడుతుంది. దీని నుంచి రక్తాన్ని తక్కువ వ్యాసం గల అపవాహి వృక్క ధమనిక తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ కొంచెం మనకి ఫిల్టరేషన్ జరిగేసి ఇక్కడ నుంచి నెక్స్ట్ పార్ట్కి అపవాహి ధమనికలు తీసుకొని వెళ్తాయి అన్నమాట. బౌమన్ గుళిక లోపలి కుట్యంలో పాదకణాలు ఉంటాయి. బౌమన్ గుళిక ఇక్కడ పాదకణాలు అనేవి ఉంటాయి అన్నమాట. వీటికి పోర్స్ ఉంటాయి, సన్న పోర్స్ ఉంటాయి. పోడోసైట్స్ అనే ప్రత్యేక కణాలు రక్త కేశనాళిక గుచ్చపు ప్రతి కేశనాళికను చుట్టి ఉంటాయి అన్నమాట. పాద కణాలు చిక్కైన అమరికలతో గాలన చీలికలు లేదా చీలిక రంధ్రాలు అనే సూక్ష్మ అంతరాలను ఏర్పరుస్తాయి. కేశనాళికల అంతరస్తరాలకు అనేక రంధ్రాలు లేదా సుషిరాలు ఉంటాయి. రక్తనాళిక గుచ్చం బౌమన్ గుళికను కలిపి మాల్ఫీసియన్ దేహం లేదా వృక్క కణం అంటారు. మనకి ఈ వృక్క ప్రమాణాలు ఏమేమి ఉంటాయి? వృక్క కణం, వృక్క నాళిక ఉంటాయి. వృక్క కణాన్ని మాల్ఫీసియన్ దేహం అంటారు. మాల్ఫీసియన్ దేహంలో ఏమేమి ఉంటాయి అంటే రక్తనాళిక గుచ్చం, బౌమన్ గుళిక, ఈ రెండింటిని కలిపి మనకి మాల్ఫీసియన్ దేహం అంటారు. ఈ రక్త కేశనాళిక గుచ్చం, ఈ బౌమన్స్ క్యాప్సూల్, బౌమన్ గుళిక రెండింటిని కలిపి మనకి మాల్ఫీసియన్ దేహం లేదా వృక్క కణం అని పిలుస్తాం. ఇంపార్టెంట్. వృక్క నాళిక ముందుకు కొనసాగి బాగా మెలికలు తిరిగిన సమీప సంవలిత నాళం ఏర్పడుతుంది. ఈ నాళం తలపిన్ను ఆకారపు హెండి సిక్కంలోకి తెరుచుకుంటుంది. హెండి సిక్కంలో ఆరోహణ నాళికలు అను భాగాలు ఉంటాయి. ఆరోహణ నాళిక పూర్వ భాగం పలుచుగా, పరభాగం మందంగా ఉంటాయి. మందమైన ఆరోహ నాళిక దూరాగ్ర సంవలిత నాళికతో కలుస్తుంది. ఈ నాళం వల్కంలో ప్రారంభ సంగ్రహణ నాళంగా సాగుతుంది. ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఇచ్చారు. రక్తనాళాలు, సంగ్రహనాళం, నాళికలు ఉన్న వృక్క ప్రమాణ రేఖాచిత్రం. ఇలాంటి నాళాలు కొన్ని కలిసి నిటారు సంగ్రహణ నాళంగా ఏర్పడి దవ్వ శృంగాల గుండా ప్రయాణిస్తుంది అనమాట. మనం ఇందాక ఇక్కడ చూసాం కదా, ఇట్లా మనకి స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుంటే స్ట్రక్చరు, ఇవి శృంగాలు, కప్ లైక్ స్ట్రక్చర్స్. శృంగాల గుండా ప్రయాణిస్తుంది. దవ్వలో ప్రతి శృంగ సంగ్రహణ నాళికలు కలిసి పెద్ద కేంద్రీయ బెలిని నాళం ఏర్పడుతుంది. ఈ నాళం చివరిగా వృక్క సూక్ష్మాంకురం అగ్రభాగాన తెరుచుకుంటుంది. ఈ నాళికలో పదార్థాలు వృక్క కేలిక్స్ ద్వారా వృక్క ద్రోణిలోకి పంపబడతాయి అన్నమాట. మూత్రపిండం వల్కలంలో నెఫ్రాన్ యొక్క మాల్ఫీసియన్ గుళిక సమీప దూరాగ్ర సంవలిత నాళాలు, ఇక్కడ చూస్తే సమీప సంవలిత దూరాగ్ర సంవలిత నాళాలు ఉంటాయి. హెండి సిక్కెం మాత్రం దవ్వ భాగంలోనే ఉంటుందన్నమాట. ఇది హెండి సిక్కెం కదా, ఇవి సమీప దూరస్థ. ఈ రెండు కూడా మనకి వల్కలంలోనే ఉంటాయి అన్నమాట. వల్కలం అంటే వెలుపలి పొర. ఇక్కడ వల్కలం అంటే వెలుపలి పొరలో ఉంటాయి. హెండి సిక్కెం మాత్రం దవ్వ భాగంలోనే ఉంటుందన్నమాట. చాలా వృక్క ప్రమాణాలలో హెండి సిక్కెం చాలా చిన్నగా ఉండి కొద్ది భాగం మాత్రం దవ్వలోకి వ్యాపిస్తుంది. ఇలాంటి వాటిని వల్కల వృక్క ప్రమాణాలు అంటారు. కొన్ని వృక్క ప్రమాణాల హెండి సిక్కాలు చాలా పొడవుగా ఉండి దవ్వ లోపలి భాగానికి వ్యాపిస్తాయి.
వీటి వృక్క కణాలు అంతరవల్కలంలో దవ్వకు దగ్గరగా ఉంటాయన్నమాట. మామూలుగా హెన్లీసిక్యం అనేది దవ్వ ప్రాంతంలోనే ఉంటుంది, అది వల్కలంలో ఉండదు. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే కొన్ని హెన్లీసిక్యాలు చాలా పొడవుగా ఉండి దవ్వ లోపల భాగానికి వ్యాపిస్తాయి అన్నమాట. అంటే అంతర్వల్కలంలో కూడా ఇవి ఉండి దవ్వకు దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఇటువంటి వాటిని ఏమంటారంటే దవ్వ సన్నిధి లేదా వృక్క ప్రమాణాలు అంటారు. దవ్వ సన్నిధి లేదా వృక్క ప్రమాణాలు అంటారు. రక్తనాళిక గుచ్చం నుంచి వెలువడిన అపవాహి వృక్క ధమనిక వృక్కనాళిక చుట్టూ చక్కటి పరినాళిక కేశనాళిక ప్లక్షం వలను ఏర్పరుస్తుంది. హెన్లీసిక్యాన్ని ఆవరించి పరినాళిక కేశనాళిక ప్లక్షాన్ని అంటే దీనిని ఇక్కడ సరౌండింగ్ చేస్తుంది కదా, దానిని వాసా రెక్టా అంటారనమాట. దీనిని ఈ సంబలిత నాళాలను హెన్లీసిక్యాన్ని కవర్ చేస్తూ ఒక నాళం ఉంది కదా, దాన్ని వాసా రెక్టా అంటారనమాట. వల్కల వృక్క ప్రమాణాలలో వాసా రెక్టా ఉండదు. వల్కల వృక్క ప్రమాణాలు అంటే వెలుపల వైపు ఈ వాసా రెక్టా ఉండదు, లోపల దవ్వ వైపే ఉంటుంది లేదా బాగా క్షీణించి ఉంటుంది. జక్సా మెడుల్లరీ వృక్క ప్రమాణాల్లో బాగా అభివృద్ధి చెందిన వాసా రెక్టా. జక్సా మెడుల్లరీ అంటే వృక్క దవ్వ సన్నిధి అనమాట, లేదా వృక్క ప్రమాణాలు. ఏముంటుందంటే ఈ వాసా రెక్టా ఉంటుంది వృక్క ప్రమాణాల్లో. మీకు తెలుసా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ బాక్సులో ఇచ్చినాయి 40 సంవత్సరాల వయసు తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు 10% క్రియాత్మక వృక్క ప్రమాణాల సంఖ్య తగ్గుతుంది, ప్రమాణాలు తగ్గుతాయి అన్నమాట. నెక్స్ట్ మూత్రం ఏర్పడే విధానం, ఇది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. మనకి మూత్రం ఏర్పడే విధానం 3 విధాలుగా ఉంటుంది. గుచ్చకారణం అంటే మనం ఇందాక మాల్ఫీసం దేహంలో కేశనాళిక గుచ్చాలు ఉంటాయి కదా, అందులో కొంచెం వర్ణాత్మక పునసు హెన్లీసిక్యంలో నాళిక స్రావం సంగ్రహణ నాళంలో ఇట్లా 3 విధాలుగా మనకి మూత్రం అయితే ఏర్పడే దశలు ఉన్నాయి. ఇవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక దయచేసి లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మనకి టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్ కట్గా జరుగుతుంది కాబట్టి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు మెన్షన్ చేయొచ్చు. తద్వారా మనం రిప్లై ఇవ్వడానికి డిస్కస్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ ఛానల్ని ఫాలో అవుతుండండి, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.